నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం 31. ఓం శ్రీ గణేశ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీ స్వామివారు ధ్యానంలో కూర్చొని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు. అలా ఎంతసేపు ఉండిపోతారో అన్నది ఎవరికీ తెలియదు. ఒక్కొక్కసారి సాయంత్రం దాకా, లేక ఏ అర్ధరాత్రికో, ఇంకొకసారి మరుసటి రోజు ఉదయానికో, ఇలా ఒక నిర్దిష్ట సమయం అన్నది లేకుండా ఉండేవారు. ఎంతసేపు సమాధి స్థితిలో ఉన్నా కూడా వారు బయటకు వచ్చేసరికి వారి ముఖంలో ఒక అద్భుత తేజం గోచరిస్తూ ఉండేది. స్వచ్ఛమైన చిరునవ్వుతో ఎంతో ప్రశాంతంగా ఉండేవారు. ఒకరోజు సాయంత్రం వేళ శ్రీ స్వామివారు వరండాలో కూర్చున్నారు. అప్పటికే మొగలచెర్ల గ్రామస్తులు కూడా కొంతమంది శ్రీ స్వామివారిని చూద్దామని వచ్చి ఉన్నారు. శ్రీధర్రావు గారు దంపతులు అక్కడే ఉన్నారు. వచ్చిన అందరికీ ఆధ్యాత్మికంగా ఏదైనా చెప్పదలిచారో, లేక శ్రీధర్రావు దంపతులకు పరోక్ష బోధ చేయదలిచారో, మొత్తం మీద గంభీర కంఠస్వరంతో ఉపన్యాస ధ్వరంలో శ్రీ స్వామివారు ఇలా ప్రారంభించారు. సాధారణంగా అందరూ అనే మాట అన్ని మంత్రాలు పుస్తకాల్లో అంగన్యాస కరన్యాసాలతో సహా వ్రాసి ఉంటాయి కదా, వాటిని జపిస్తే చాలదా, మళ్ళీ ప్రత్యేకంగా గురుబోధ ఎందుకు అని. కానీ అది తప్పు. శిష్యుల్లో కూడా ఉత్తమ, మధ్యమ, అధమ సంస్కారం గల శిష్యులు ఉంటారు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి వారు ఉత్తమ తరగతికి చెందినవారు. రామకృష్ణ పరమహంసకు ఆయన గురువు గారు తోతాపూరి తాంత్రిక సాధన గురించి బోధిస్తున్న తరుణంలోనే సమాధి స్థితి పొంది అప్పటిదాకా బోధిస్తున్న గురువు గారినే విభ్రాంతికి లోనయ్యేటట్లు చేశారు. అంటే దీని అర్థం వినండి. గురుబోధ జరిగే సమయంలోనే అందులో సారాంశాన్ని గ్రహించి అది తూచా తప్పకుండా పాటించి గురువు కృపను పొందగలిగిన వాడు ఉత్తమ శిష్యుడు. కొంతమంది గురుబోధ స్వీకరించి ఈ జీవితం చాలా ఉంది, ఇప్పుడే ఇవన్నీ అవసరమా, మెల్లిగా చేద్దాం అనుకుంటూ ఏ 10-12 ఏళ్లకో కోటి జపం పూర్తి చేసి గురువు రుణం తీర్చుకుంటారు. వీళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు గురువు బోధించిన మంత్రాన్ని శంకిస్తారు, గురువును అనుమానిస్తారు. మరలా ఆ గురువే ధైర్యం చెబితే మరలా ప్రారంభిస్తారు. వీళ్ళు మధ్యమ స్థాయి శిష్యులు అంటూ ప్రభావతి గారి వైపు చూసి, అమ్మ నీలాంటి వాళ్ళు ఈ కోవకు చెందుతారు అని అన్నారు. ఇక అధమ స్థాయి శిష్యులు, వీళ్ళ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. వీళ్లకు గురుబోధ అన్నది కేవలం గొప్పగా చెప్పుకోవడానికే తప్ప తాము ఆచరించరు. ఆ గురువు గారు చెప్పారు, మనం విన్నాము. సంసారాలు చూసుకోవాలి కదా, పొద్దస్తమానం జపం అంటూ కూర్చుంటే పనులు ఎలా సాగుతాయి? చేద్దాంలే తీరిక ఉన్నప్పుడు. అయినా గురువుకు మన మీద కరుణ ఉంటే ఆయనే అన్నీ చూసుకోడా? కష్టం వచ్చినప్పుడు ఆయనను శరణు వేసుకుంటే అన్నీ ఆయనే సరిచేస్తాడు, మనకెందుకు వచ్చిన శ్రమ అని అనుకుంటూ ఉంటారు. అందుకే గురుబోధ చేసే ముందు శిష్యుని మానసిక పరిణత గ్రహించి మంత్రోపదేశం చెయ్యాలి. అర్హత లేని వారికి ఉపదేశం ఇస్తే గురువు కూడా సద్గతి పొందడు అని అన్నారు. నాయన దత్తాత్రేయుని సద్గురువు అవధూత అంటారు కదా, మీరు వివరంగా చెప్పగలరా అని అన్నారు ప్రభావతి గారు. శ్రీ స్వామివారి ముఖంలో ఒక్కసారిగా సంతోషంతో కూడిన వెలుగు వచ్చింది. ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయారు. అపరిమితమైన ఆనందం ఆయన వదనంలో తాండవిస్తుంది. శ్రీ స్వామివారు ఆపాదమస్తకం పులకించిపోయినట్లుగా ఒకానొక పారవస్యపు స్థితిలో ఉండిపోయారు. అమ్మ, మంచి వివరణ కోరావు తల్లి, ఈరోజు తప్పకుండా చెబుతాను. శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారం అంటే నాకు ప్రత్యేకమైన భక్తి, గౌరవం, అభిమానం. ఆ స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నా శక్తి మేరకు మీకు వివరిస్తాను. ముందుగా కొన్ని విషయాలు తెలిపి ఆపై దత్తుడు గురించి మాట్లాడతాను. శ్రద్ధగా వినండి అని అన్నారు స్వామివారు.
అవధూత అంటే ఒక విధంగా ముక్త సంగుడు, జీవన్ముక్తుడు, కారణ జన్ముడు. అవధూత పైకి ఆడంబరముగా కనిపించడు. పసిపాపలా, పిచ్చివాడిలా, పిచాచ రూపుడుగా, అంటే శరీర శుభ్రత పాటించకుండా, ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా రకరకాల అమాయక వేషాలతో ప్రవర్తిస్తూ ఉంటారు. అంతరంగంలో నిత్య సమాధి స్థితిలో ఉంటారు అని చెప్పి కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ ఇలా అన్నారు. అమ్మ, ఇది రాక్షస గడ్డ. ఇక్కడ భక్తి, భగవంతుడు, సాధు పూజ అన్నవి చాలా తక్కువ మందికే తెలుసు కూడా. చెప్పినా వినిపించుకోరు, పైగా హేళన చేస్తారు. రాక్షసత్వం ప్రబలిన చోట దాన్ని అదుపు చేయడానికి ఒక మహాత్ముడు ఉద్భవిస్తాడు. ఆయన బోధలు, ప్రవర్తన వేళలో పరివర్తన తెస్తుంది. అదే ఉత్తర హిందూ దేశంలో చూడండి, నేటికి అవధూతలంటే ఎంత గౌరవం ఇస్తారో. ఒక సాధువు తమ ఊరికి వచ్చి బస చేస్తే ఆ ఊరిలో ఉండే ధనవంతులు, బీదవారు ఎవరైనా సరే అతని సేవ చేసుకుంటారు. ఏనాడు ఇల్లు దాటి రాని స్త్రీలు కూడా ఆ సాధువు కోసం ఆహార పదార్థాలు, మిఠాయిలు చేత పట్టుకొని వస్తారు. ఆ మహనీయుడు తమ పళ్ళెంలో పదార్థాల్లో ఒక్క మెతుకు ముట్టుకొని రుచి చూసినా తమ 10 తరాలు సుభిక్షంగా ఉంటాయని వాళ్ళ నమ్మకం. అది నిజము కూడా. ఓం నారాయణ. ఆది నారాయణ.